సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వానల్లో ఈవీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణ విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతోంది. డీజిల్, పెట్రోల్ వాహనాలతో పోల్చితే ప్రయాణపు ఖర్చు తక్కువ అవుతుండడంతో ప్రజలు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి పరిణామమే అయినా కొన్ని చోట్ల బ్యాటరీలు పేలిపోవడం, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నిర్వహణపై అవగాహన లేకనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నది నిపుణుల మాట. వర్షాకాలంలో మరింత అప్రమత్తత అవసరమని వారు సూచిస్తున్నారు. ఈవీల్లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ చేయడంలో తేడాలుంటే పేలిపోతాయి. బ్యాటరీల్లో నాసిరకం సెల్స్ ఉండటం వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతాయి. వైరింగ్లో తప్పిదాలు, ఫ్యూయల్ లీకేజ్ వల్ల కూడా పేలిపోతాయి. వర్షాకాలంలో ఉరుములు మెరుపుల సమయంలో ఈవీలకు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. తడిసిన ఛార్జింగ్ పోర్ట్ ప్లగ్ వల్ల విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. ఈవీల ఛార్జింగ్కి ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేసుకుంటేనే ఉత్తమం. ప్లగ్ పోర్ట్ ఎప్పుడూ తడవకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ కావాలని రాత్రంతా ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఛార్జింగ్ 20 నుంచి 80% వరకే ఉండేలా చూసుకుంటే వాటి మన్నిక బాగుంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వెంటనే ఛార్జింగ్ చేస్తుంటారు. వాహనం అప్పటికే వేడెక్కి ఉంటుంది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టడం వల్ల మరింత వేడెక్కుతుంది. ఇలా ఒత్తిడి పెరిగి పేలిపోయే అవకాశం ఉంది. ప్రయాణం చేసి వచ్చినప్పుడు వాహనానికి గాలి తగిలేలా చూసుకుంటే మంచిది. బండి కడిగితే పూర్తిగా ఆరిపోయాకే ఛార్జింగ్ పెట్టాలి. వాహనంలో బ్యాటరీ పేలిపోయే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుంది. బండి బాగా వేడెక్కుతుంది, లోపలి నుంచి పొగ వస్తుంటే ఛార్జింగ్ ఆపేసి బండిని చల్లని ప్రదేశంలో ఉంచాలి. బ్యాటరీ ఛార్జింగ్ అవుతున్నప్పుడు కొద్దిగా వేడెక్కుతుంది. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే చల్లబడుతుంది. అలా జరగకుంటే వెంటనే డీలర్ని సంప్రదించాలి. వాహనం సరిగ్గానే నడుస్తున్నా ప్రతి 3 నెలలకోసారి తనిఖీ చేయించాలి. 6 నెలలకోసారి వైరింగ్, బ్యాటరీ పనితీరును పూర్తిగా తనిఖీ చేయించాలి. వర్షాకాలంలో ముసురు, గాల్లోని తేమ వల్ల ఎలక్ట్రికల్ కనెక్టర్లు, వైర్లు రంగులేని చోట వాహనం తుప్పుపడుతుంది. వాటర్ ప్రూఫ్ ఉన్న నీటిలో ఉన్నప్పుడు అరగంట వరకే అది రక్షణ ఇస్తుంది. అంతకంటే ఎక్కువ సమయం వాహనం నీటిలో ఉంటే బ్యాటరీలోకి నీరు చేరుతుంది. మార్కెట్లో బ్రాండెడ్ బ్యాటరీలను పోలిన నకిలీవి చాలా వస్తున్నాయి. సగం ధరకే ఇస్తామని వ్యాపారులు మభ్యపెడుతుంటారు. ఇలా తక్కువ ధరకు కొనుగోలు చేసే నాసిరకం బ్యాటరీలే ఎక్కువగా పేలిపోతుంటాయి. వాహనంతో వచ్చిన బ్యాటరీ లైఫ్ అయిపోయాక కూడా బ్రాండెడ్ అధీకృత డీలర్ వద్దే బ్యాటరీలు కొనుగోలు చేయాలి. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇతర నాణ్యతా ప్రమాణాలు ఉన్న బ్యాటరీలే ఎంచుకోవాలి. ఛార్జింగ్ పెట్టేందుకు ఒరిజినల్ అధీకృత ఛార్జర్లనే వాడాలి. ఈరోజు మనం వానల్లో ఈవీ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.